నమస్కారం ఫ్రెండ్స్. మీరు స్టేజ్ మీద వేలాది ముందు ధైర్యంగా మాట్లాడాలనుకుంటున్నారా? మీ మాటలకు ప్రజలు చప్పట్లు కొట్టాలని కోరుకుంటున్నారా? మీరు మాట్లాడితే ప్రజలు ప్రభావితం కావాలని కలలు కంటున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే ఫ్రెండ్స్. చాలామందికి పబ్లిక్ స్పీకింగ్ అంటే భయం. కొంతమందికి చేతులు వణుకుతాయి, కొంతమందికి గొంతు ఎండిపోతుంది. ఫ్రెండ్స్, ఒక విషయం గుర్తుపెట్టుకోండి. మంచి స్పీకర్లు పుట్టుకతో రారు, వారు తయారవుతారు. ఫర్ ఎగ్జాంపుల్ నరేంద్ర మోడీ కానీ, ఏపీజే అబ్దుల్ కలాం కానీ, కేసీఆర్ కానీ, టోనీ రాబిన్స్ కానీ ఒకప్పుడు వీళ్ళంతా సాధారణమైన వ్యక్తులే. ఫ్రెండ్స్, మనందరికీ తెలుసు, విజువలైజేషన్ అంటే మీరు సాధించాలనుకున్న విజయాన్ని ముందుగానే మీ మనసులో చూడటం అని. మీరు ప్రతిరోజు ఇలా ఊహించండి. మీరు స్టేజ్ మీద నడుస్తున్నారు. మీరు ఇచ్చిన స్పీచ్కు ప్రేక్షకులు మీకు చప్పట్లు కొడుతున్నారు. మీరు చిరునవ్వుతో మైకును పట్టుకున్నారు. మీ గొంతు స్పష్టంగా వినిపిస్తుంది. మీ స్పీచ్ను ప్రజలు ఆసక్తిగా వింటున్నారు. ఫ్రెండ్స్, కళ్ళు మూసుకోండి, లోతుగా శ్వాస తీసుకోండి. మీరు ఒక పెద్ద స్టేజ్ మీద ఉన్నట్లు ఊహించుకోండి. ప్రేక్షకులు నవ్వుతూ మీ మాటలు వింటున్నట్లు ఊహించుకోండి. మీరు ఆత్మవిశ్వాసంతో మాట్లాడుతున్నట్టు చూడండి. చివరిలో మీ స్పీచ్కు స్టాండింగ్ ఓవేషన్ పొందుతున్నట్లు ఊహించుకోండి. ఈ ప్రక్రియను ప్రతిరోజు 5 minutes చేయండి. ఫ్రెండ్స్, భయం అనేది సహజం. ధైర్యం అంటే భయం లేకపోవడం కాదు, భయం ఉన్నా ముందుకు వెళ్ళడం. మీరు మీకున్న భయాన్ని ఒక బెలూన్లాగా ఊహించండి. ప్రతి శ్వాసతో ఆ బెలూన్ చిన్నదవుతుంది, చివరికి అది మాయమవుతుంది. ఇప్పుడు మీలో ధైర్యం అనేది నిండిపోతుంది. ఫ్రెండ్స్, ప్రతిరోజు ఇలా చెప్పుకోండి. నేను ఒక గొప్ప స్పీకర్ని, నా మాటలు ప్రభావం చూపుతాయి, ప్రజలు నా మాటలు వినడానికి ఇష్టపడతారు, నేను ధైర్యంగా మాట్లాడగలను, నేను ప్రతిరోజు మెరుగవుతున్నాను. ఇలా మీలో మీరు మాట్లాడుకోవడం వలన మీ సబ్కాన్షియస్ మైండ్ కొత్త ప్రోగ్రామ్ను క్రియేట్ చేస్తుంది. ఫ్రెండ్స్, 5 years తర్వాత మీ జీవితాన్ని ఊహించండి. ఫర్ ఎగ్జాంపుల్, మీకు ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది. మీకు లక్షల మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు. మీరు ఎన్నో సెమినార్లు ఇస్తున్నారు. ప్రజలు మీ మాటలతో ప్రేరణను పొందుతున్నారు. మీ పేరు ఒక బ్రాండ్గా మారిపోయింది. ఈ చిత్రాన్ని ప్రతిరోజు మీ మనసులో చూడండి. ఫ్రెండ్స్, ప్రతిరోజు 20 minutes విజువలైజేషన్, 20 minutes స్పీచ్ ప్రాక్టీస్, 20 minutes రికార్డింగ్ అండ్ రివ్యూ చేయండి. ప్రతిరోజు 1 గంట కేటాయించండి. ఇలా 365 days చేయండి. మీ జీవితంలో అద్భుతమైన మార్పు వస్తుంది. ఫ్రెండ్స్, గుర్తుంచుకోండి, ప్రతి గొప్ప స్పీకర్ ఒకప్పుడు భయపడిన వ్యక్తే. కానీ వారు ఒక పని చేశారు. వారు తమ విజయాన్ని ముందుగా తమ మనసులో చూశారు. మీరు కూడా ఈరోజు నుంచి విజువలైజేషన్ను ప్రారంభించండి. మీ మనసులో మీరు చూసిన వ్యక్తిగా ఒకరోజు నిజ జీవితంలోకి మారిపోతారు. ఫ్రెండ్స్, ముందుగా మనసులో గెలవండి, తర్వాత ప్రపంచంలో గెలుస్తారు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.